ఏమండి? కళ్యాణ్, కళ్యాణ్, కాఫీ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఏం లేదు. నాకు తెలుసు, ఫస్ట్ నైట్ మళ్ళీ ఫెయిల్ అయినందుకేనా? కొన్నలా జరిగిపోతుంటాయి. మనం ఫీల్ అవుతూ కూర్చున్నా ఏమీ ఫలితం ఉండదు. చచ్చా, దానికి కాదు నేను ఫీల్ అయ్యేది. కొత్త పెళ్లి కూతురు కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెడుతుంటారు. ఇక్కడ కనీసం మనం కాపురం చేసే పరిస్థితులు కూడా లేకపోయేసరికి నువ్వు అప్సెట్ అయి ఉంటావు కదా, అందుకే నేను బాధపడుతున్నాను. కళ్యాణ్, ఒకరికోసం ఒకరు బతకాలి కానీ ఒకరికోసం ఒకరు బాధపడొద్దు. బాధలు పంచుకోవాలి, సంతోషం పెంచుకోవాలి. ఏంటి ఇదిలా పెద్ద మాటలు మాట్లాడుతుందేంటా అని చూస్తున్నారా? నీ ముచ్చటగా ఉంది. ఇంకా చెప్పు. అంత లేదు గాని ఫైనల్గా నేను చెప్పేదొక్కటే, నేనేమీ ఫీల్ అవ్వడం లేదు. పెళ్ళంటే కేవలం తనువులు కలవడమే కాదు, మనసులు కలవాలి. మన మనసులు ఏనాడో గుళ్ళోనే కలిసిపోయాయి. ఇంక బాధెందుకు? ఇప్పుడేదో ఆటంకం వచ్చినా ఎల్లకాలం ఉండదుగా. అనవసరంగా దాని గురించి ఆలోచించి బాధపడటమెందుకు? నేను నిజంగా అదృష్టవంతుడి సంధ్య. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రాదాంతాలు జరిగే ఈ రోజుల్లో నీలా సర్దుకుపోయే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. అందుకే నీకో గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటది? ఊహించుకో చూద్దాం. నాకేం తట్టడం లేదు, మీరే చెప్పండి. హనీమూన్. మనం హనీమూన్కి వెళ్తున్నాం. ఓకే? హనీమూనా? ఎక్కడికెళ్దాం? ఊటీకా? చచ్చా, నేను ఇప్పటికే చాలాసార్లు వెళ్ళొచ్చాను ఊటీకి. మళ్ళీ హనీమూన్కి అదేనా? వద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం. స్విట్జర్లాండ్. ఓకేనా? వెరీ హ్యాపీ. వెరీ గుడ్. అయితే రేపే దాని అరేంజ్మెంట్స్ అని చూస్తాను. మనకి ఎలాగో ఇండియా ముహూర్తాలు కలిసి రావట్లేదు కదా, హ్యాపీగా స్విట్జర్లాండ్ ముహూర్తాలు పెట్టుకుందాం. ఓకేనా? సరే, నీకోసం హనీమూన్ లాంటి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నా కదా, నువ్వు నా కోసం చిన్న గిఫ్ట్ ఇవ్వలేవా? ఏమివ్వాలి? ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నువ్వు ఇవ్వగలిగేది. ప్లీజ్. ఏంటది? చిన్న ముద్దు ఇవ్వా? తప్పు. ఎందుకట? భార్యాభర్తలు ముద్దు ముచ్చట్లు తీర్చుకోవడం తప్ప? పట్టపగలు ఎవరైనా చూస్తే తప్పు. ఇది అందరూ తిరిగే ఇల్లు, బావుండదు. ఎవరూ చూడడం లేదు లేవాయ్, తప్పేం లేదు. రా. నేను చూస్తూనే ఉన్నానురా, మీ వ్యవహారం అంతా చూస్తూనే ఉన్నాను. సంధ్య, హనీమూన్ పేరుతో ఎక్కడికో చెక్కేద్దాం అనుకుంటున్నావా? నీకు చెక్ పెట్టకుండా వదులుతాడా ఈ ఆదిత్య? నాకు దక్కాల్సింది దక్కాకే ఏ లెక్కైనా తేలేది. అప్పటిదాకా ఈ చిక్కు ఎన్నటికీ వీడదు. కాస్కో.
సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. నానా, కాఫీ. ఏంటి నాన్నగారు, అక్క బాగుండాలని కోరుకుంటున్నారా? అందరూ బాగుండాలి అని కోరుకున్నానమ్మా. అలాగే నీకు తొందరగా చదువు పూర్తయి మంచి మొగుడు రావాలని నా కోరిక. నా పెళ్లి గురించి అప్పుడే ఆలోచన ఎందుకు నాన్నా? ఏదో ఒకరోజు ఆలోచన చేయాల్సిందే కదమ్మా. టైం వచ్చినప్పుడు చూడొచ్చులే గాని అక్క లైఫ్ కాస్త గాడిలో పడితే చాలు. అక్కకేమైందమ్మా? చక్కని కుటుంబం, మంచి అత్తామామ, కళ్యాణ్ యోగ్యుడు. అక్కక్కడ మహారాణిలా బతుకుతోందమ్మా. అవునానా, అక్క అన్ని పరిస్థితులకు అడ్జస్ట్ అవుతుంది. అందరి గురించి ఆలోచిస్తుంది. ఎవరిని నొప్పించకుండా అందరి దగ్గర అణకువగా ఉంటుంది. తనుంటే నాకేం తెలిసేది కాదు. అన్నీ తనే చూసుకునేది. అమ్మని చూడలేదు, నేను చూడకుండానే వెళ్ళిపోయింది. కానీ ఈ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే నేను తట్టుకోలేకపోతున్నాను. ఐ మిస్ హర్. ఊరుకు తల్లి. అక్క మన దగ్గర లేదని బాధపడే కన్నా అక్కడ హాయిగా ఉందని సంతోషించటం అలవాటు చేసుకుంటే మనసుకు తృప్తిగా ఆనందంగా ఉంటుంది. బీ పాజిటివ్. వాసుదేవరావుజీ, ఎవరది? లోపలికి రండి. మీరా భజన్లాల్ గారు, రండి కూర్చోండి. అరే రామ్ రామ్. వాసుదేవరావుజీ, మీకొక జరూర్ మతలబ్ చెప్పాలి. చెప్పండి. మీరు గణపతికి 10 లక్షలు షూరిటీ పెట్టినారు. యాద్మే హాయ్? అవును, మీ దగ్గర అతను అప్పుగా తీసుకుంటే నేను జామీను పడ్డాను. ఏ, తను వడ్డీ కట్టట్లేదా? అరే సాబ్, వడ్డీ గిడ్డీ జాందేవ్, అసలు కేసులు పెట్టిండు సాబ్. మొన్న పరారాయ్ అందరికీ 5 కోట్లు టోపీ పెట్టిండు. ఏంటి, గణపతి పరారయ్యాడా? అప్పులు సాబ్, అప్పులు పెరిగి జెండా లేపేసిండు సాబ్. అవునా? అవును సాబ్, నాది 10 లక్షలు, మీది పూచి సాబ్. జరూర్ జల్దీ దేనా సాబ్. నాతో పాటు ఎవరో రాజారావు అనే అతను జామీన్ ఇచ్చినట్టు గుర్తు. అతన్ని కూడా అడిగారా? ఇంకా ఎక్కడి రాజారావు సాబ్, అతను చనిపోయి 5 మहीने బీత్ గయా సాబ్. అవునా? అంటే అంటే గింటే అంటే కుదరదు సాబ్. 4 दिन టైం తీసుకో సాబ్. మొత్తం 10 లక్షలు వడ్డీతో సహా ఇవ్వాలి సాబ్. లేదు కాదు అంటే మస్తు పరేషాన్గా ఉంటుంది సాబ్. ఆప్కి మర్జీ. మీరింత కటువుగా మాట్లాడడం ఏం బాగోలేదు. అటుగా గాక హల్కా పుల్కా మాటలు మాట్లాడితే డబ్బులు రావు సాబ్. మీరు ఇజ్జత్దారు గనుక, మర్యాద మనిషి గనుక ఇంటికొచ్చి మెల్లిగా చెప్పినాను సాబ్. మనిషి పరిచయం అయితే చాలు, ఎగబడి పైసలు అప్పులు ఇప్పిస్తారు సాబ్.
మళ్ళీ అడిగితే దందా చేస్తున్నామంటారు. అరే ఇప్పించే ముందు వెనక చూసుకోవాలా? తోటి జామీందారు చచ్చిపోయినా తెలియదు మీకు. అట్లా ఉంటే ఇట్లానే అవుతుంది సాబ్. నాకవన్నీ ఎందుకు సాబ్? 4 దినమే టోటల్ పైసలు వసూలు కాకపోతే మీది మకాన్ జప్తు చేస్తాం సాబ్. మీది ఇష్టం. నాన్నా, అధైర్యపడకండి, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తామమ్మా, మనం ఉన్నవాళ్ళం కాదు, మధ్యతరగతి వాళ్ళం. అక్క పెళ్లికి మీ చదువులకి నేను ఇబ్బంది పడాల్సొచ్చింది. ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. అవసరమైతే నీ పెళ్లికి పనికొస్తుంది కదా అని భరోసాగా ఉన్నాను. ఇప్పుడు ఉన్న ఈ ఒక్క ఆధారం పోయేలా ఉంది. ఏం చేద్దాం? టెన్షన్ పడకండి నాన్న, ఏదో ఒక దారి దొరుకుతుంది. మీరు కాస్త ఫ్రీ అవ్వండి. ఆ పెట్టుబడి అంతా అలా ఉండిపోతుంది. డివిడెండ్స్ అందరికీ పంచుతారు. ఏంటండి, అమ్మకేవో పాఠాలు నేర్పిస్తున్నట్టున్నారు? అమ్మో, మీ అమ్మకి నేను పాఠాలు నేర్పడం కాదు, ఆవిడే నాకు గొప్ప గుణపాఠం నేర్పింది. ఏంటది? ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవద్దని. నాకు బుద్ధొచ్చిందిరా, ఇక జీవితంలో పెళ్లి చేసుకోను. నిజమే డాడీ, నాకు అలాగే అనిపిస్తుంది. సరిపోయిందిరా. యాండి, మీరు చెడిపోయింది కాక పిల్లల్ని కూడా చెడగొడుతున్నారా? పొరపాట్న షేర్లంటే ఏంటండి అని అడిగా, అంతే. ఇక స్కూల్ టీచర్ అవతారం ఎత్తారు. చెప్పిందే చెప్పడం, అడిగిందే అడగడం. అర్థమైందా? లేదంటే మళ్ళీ చెప్పాలా అని చంపుకు తింటున్నారు. హబ్బబ్బబ్బబ్బబ్బా. స్టూడెంట్ బాగా డల్ అయినప్పుడు టీచర్స్ అలాగే చెప్పాలి మరి. సరే సరే, మన గొడవ కాసేపు పక్కన పెడదాం. ఎరే కళ్యాణ్, ఏమన్నా మాట్లాడాలా? మమ్మీ, అది మా దగ్గరనే సూతాయేమిట్రా, చెప్పు. అమ్మా సంధ్య, ఇలారా. వీడు చూడు, ఏదో చెప్పాలనొచ్చాడు, అడిగితే సిగ్గుపడుతున్నాడు. నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పమ్మా. ఆహా, మొగుడికి తగ్గ పెళ్ళాం. ఇలా ఇద్దరు సిగ్గుతో మెలికలు తిరిగితే విషయం ఇంతకీ ఎవరు చెప్తారు? నేను చెప్తాను.
అదేమిట్రా నువ్విక్కడే ఉన్నావు, నీ గొంతు అక్కడి నుంచి వినబడుతుందేంటి? నువ్వా? చిన్నాళ్ళ భలే మాట్లాడావురా. ఏంటదినా షాక్ అయ్యావా? మా అన్నయ్య పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్లే. అందరినీ చాలా ఈజీగా ఇమిటేట్ చేస్తాడు. సరే అన్నయ్య, ఇప్పుడు చిన్నోడేం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పు. ఆ, డాడీ, నేను సంధ్య నువ్వు సంధ్య చెప్పరా? నేను సంధ్య హనీమూన్కి వెళ్తున్నాం డాడీ. మేము సరిగ్గా అదే మ్యాటర్ అడగాలనుకున్నాం. విచిత్రంగా అదే మ్యాటర్ తనేలా చెప్తున్నాడు. ఇక ఈ షాక్ లాప్తావా తల్లి? చెప్పానుగా మా అన్నయ్య మిమిక్రీ ఆర్టిస్ట్ అని. ఒరే చిన్నోడా, అన్నయ్య చెప్పింది నిజమేనా? అవునరా, హనీమూన్ ట్రిప్ గురించి నేను డాడీని అడుగుదామని వచ్చాను. కరెక్ట్. చూసావా వదినా, మా అన్నయ్య మనసులోని మాటను ఎలా కనిపెట్టేశాడో. అరే పెద్దోడా, అంతా బావుంది కాని ఒక్కసారి నీ చెల్లెల్ని కూడా ఇమిటేట్ చేసి చూపించరా. ఓకే మమ్మీ. ఒరే అన్నయ్య, ఇది వరకు ప్రియా ప్రియా అని నాతో ఆడుకునేవాడివి. ఇప్పుడు పెళ్ళాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నావు. ఏం మందు పెట్టిందిరా నీకది? సంధ్య, అప్పుడప్పుడు మా అన్నయ్యని మా కోసం కాసేపు వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. పెద్దోడా, నువ్వు నిజంగా గ్రేట్. కరెక్ట్గా చేయటమే కాదు, నా మనసులో మాటను కూడా చెప్పేశావు. నిన్ను పెద్దోడా, అందరి గొంతులో ఇమిటేట్ చేశావు. ఒక్కసారి వదిన గొంతు కూడా ఇమిటేట్ చేయవా? పర్వాలేదులే వదినా, ఏం కాదులే. నువ్వు చెయ్యరా పెద్దోడా.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.